తులసి తీర్థం అనగానే మనకి ఇంకొక విషయం గుర్తొస్తుంది. చిట్ట చివరి దశలో అంటే చావుకు దగ్గరగా ఉండి ఇంకా కొన ఊపిరితో ఉన్న వాళ్ళకి తులసి దళం తెచ్చి మరి ఆ నీళ్లు పోస్తుంటారు. ఎందుకు పోస్తారు? ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో ఏ మాత్రం కొన ఊపిరి ఉన్నా ఈ తులసి తీర్థంతో తిరిగి బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది మన పెద్దలు ఓనాడు గ్రహించినటువంటి సత్యం. అందువల్ల ఆ తులసి తీర్థం పోస్తారు తప్ప చచ్చిపోయే ముందు తులసి తీర్థం పోస్తే ఆయన ఏదో వైకుంఠానికి వెళ్తాడని కాదు. ఆ చివరి ప్రాణం మళ్ళీ లేచి వచ్చే అవకాశం ఉందని పోస్తారు. అందువల్ల తులసి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ స్వచ్ఛమైనటువంటి తీర్థాన్ని తయారు చేసేటప్పుడు తులసి దళానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి తులసి ఎప్పుడు కూడా యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతాం యదగ్రే సర్వవేదస్యం అని చదువుతుంటారు కదా. మనం ఎందుకు అంటే అన్ని వేదాలు అందులోనే ఉన్నాయి, అన్ని తీర్థాలు అన్నీ ఉన్నాయి, అందరు దేవతలు ఆ తులసి మొక్కలో ఉన్నారు. కాబట్టి ఆ దళం పవిత్రమైంది మనము అతి పవిత్రమైనటువంటి తీర్థంలో వేసుకుని ఆ తీర్థాన్ని స్వీకరించడం అంతకంటే సార్థకత ఇంకొకటి ఉండదు.